जय गुरुदेव दत्त श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः आदिशंकराचार्य गुरवे नमः दत्तात्रेय स्वामिने नमः जगन्माता आदिगुरुभ्यो नमो नमः अस्मद्गुरुपादिकेभ्यो नमो नमः మనం చిన్న పిల్లలకి అసలు దైవారాధన ఎలా చేయాలి దాని విశిష్టం మనం తెలుసుకుందాం. మనం ప్రహ్లాదుడికి ఎలా అయితే గర్భంలోనే నారదుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడో మనందరం కూడా తల్లి గర్భంతో ఉంది అని తెలియగానే తల్లి దగ్గర హరినామస్మరణ కానీ నిరంతరం ఏదో ఒక భగవత్స్మరణ జరుగుతూ ఉండడం కానీ భగవత్ కీర్తనలు కానీ అలా జరుగుతూ ఉండడం వల్ల గర్భం నుండి శిశువు నిజంగానే భగవన్నామస్మరణ చేయడం ప్రారంభిస్తాడు. రోజు ఏదో ఒక ఆ పిల్లవాడికి ఏదో కథ చెప్తున్నట్టుగా ఆ తల్లి ఏదైనా కథలు చెప్పే వాళ్ళ దగ్గర వినడం, రామాయణము భారతము మహా ఇతిహాసాలు మహాపుణ్యకథలు అష్టాదశ పురాణాలు దాంట్లో ఉన్న మంచి మంచి విశేషాలు అలా కనుక ఎవరైతే ఏ తల్లి గర్భం నుండే వింటుందో ఆ లోపల పిండం లో ఉన్న శిశువు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ప్రతి విషయం అన్నీ విని పుట్టిన తర్వాత నుండి తను మహాజ్ఞాని అయి తర్వాత నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేస్తూ కైవల్యాన్ని పొందుతుంటారు. అంటే ఎందుకు భగవన్నామస్మరణ చిన్నప్పటి నుంచి చేయాలి అంటే ఈ గర్భంలో ఉన్న శిశువు తను పుట్టి బయటకు వచ్చేదాకా లోపల నవమాసాలు ఉన్న గర్భంలో ఉన్న మూమెంట్లో ఉన్న సమయంలో ఏమనిపిస్తుందంటే గత జన్మ స్మృతులు గుర్తొస్తుంటాయి అన్నమాట. ఆహా, నేను ఇంత పాపం చేశానా, ఈ కర్మ చేశానా, ఇప్పుడు ఈ పేదవాళ్ళ ఇంట్లో పుడుతున్నానా, ఇంత ధనికుల ఇంట్లో పుడుతున్నానా, ఈ కర్మ నాకు ఇలా ఉందా, అసలు ఎందుకు పుడుతున్నాను, ఎందుకు ఇంత మహాపాపం చేశాను అని వేదన పడుతూ బాధపడుతూ ఉంటాడట. గర్భంలోనే తను గత జన్మ అన్నీ గుర్తు వస్తూ అన్నీ బాధపడుతూ ఏం చేయాలా అని అర్థం కాక స్థితిలో ఉంటాడట. ఉన్నప్పుడు అప్పుడు వెంటనే అప్పటికి భగవద్ అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుందట. తను భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడట. అన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయట. ఎప్పుడైతే ఈ గర్భం నుండి బయటకు వస్తాడో అన్ని విషయాలు మర్చిపోతాడు. మర్చిపోయి ఒక్కసారి ఏడుపు రాగానే అన్నింటినీ మర్చిపోతాడట. మర్చిపోయి ఇంకా భూలోకంలో ప్రయాణం చేయడం ప్రారంభిస్తాడట. అందుకని ప్రతి మానవుడు భూలోకాన్ని పుట్టేటప్పుడే గత జన్మలో చేసిన పుణ్యం కానీ పాపం కానీ అనుభవించడానికి రుణగ్రస్తుడే ఈ జన్మలో పుడతాడు. దాన్ని రుణం అంటామట. అంటే రుణానుబంధ రూపేణ అంటారు. అంటే రుణం లేకుండా ఏ వ్యక్తి పుట్టడానికి అవకాశం లేదు. అంటే రుణంతోనే పుట్టాల్సిందే. కనుక రుణం ఉంది కనుక అయ్యా ఈ రుణంతో నేను పుడుతున్నాను అని బాధపడుతూ పుడతాడు. అందుకని మనం ఏం చేయాలి అంటే ఈ గర్భం నుండి 6వ నెల నుండి ఈ శిశువుకి మనం మాట్లాడే మాటలన్నీ వినబడుతూ ఉంటాయి. కనుక అప్పటి నుండి మనం భగవన్నామస్మరణ అలవాటు చేయాలి. ఎలా అలవాటు చేయాలి? చిన్నగా చేసే విధానంలో ఫస్ట్ రామనామ జపం ప్రారంభం చేయాలి. రామ రామ అని అంటూ ఒక పక్కన ఎవరైనా స్మరణ చేస్తూ ఉండడం కానీ, అది పిల్లాడు వింటుండడం కానీ, లేదా తల్లి కూడా ఆ రామనామ జపం చేయడం కానీ ప్రారంభించాలి. లేదా కొంతమంది కృష్ణుడి అంటే ఇష్టమైతే కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ స్మరణ చేస్తూ ఉండాలి. ఎవరిని పిలిచినా ఎవరిని పలుకుతున్నా కృష్ణనామ స్మరణతోనే పిలవాలి. లేదా రాధాదేవి ఇష్టమైతే రాధా స్మరణ చేయాలి. అలా ఏ దేవత మనం ఇష్టంగా ఆరాధిస్తామో అలా కనుక మనం స్మరణ చేస్తూ కనుక అలవాటు చేస్తే ఆ గర్భవతి ఆ స్త్రీ ఆ మహాతల్లి ఆ పుట్టేప్పుడు పిల్లవాడు మహాయోగ్యుడైన వాడు పుడతాడు. ఎప్పుడైతే తల్లి కనుక చెడు సినిమాలు చూడటం కానీ, లేదా కొంచెం భయానకమైనటువంటి భూత ప్రేత పిశాచాల సినిమాలు చూడటం కానీ అలాంటివి చూసినా సరే పుట్టే పిల్లవాడు ఆ లక్షణాలతో పుడుతుంటాట. అందుకని మనము తప్పనిసరిగా గర్భం నుండే ప్రతి వ్యక్తికి అలవాటు చేయాలి. ఏమనంటే ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అది ఏ మతస్థులైతే ఆ మత దేవతని అల్లాహ్ని స్మరణ చేసుకోండి, మీ యేసుని ప్రభావం చేసుకోండి. ఏ దేవతని మీకు ఇష్టమైతే ఆ దేవతని స్మరణ చేసుకున్నా ఏకో ఇష్టం మహద్భుతం. మీరు ఏ దేవతని ఏ రూపంలో పిలిచినా సరే భగవంతుడు ఒకడే కనుక వెంటనే ఆ సత్ఫలితాన్ని ఇస్తాడు. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆ గర్భం నుండి పిల్లవాడు పుట్టాడు, భగవన్నామ స్మరణ చేశాడు. ఈ స్మరణ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటారు. ఒక రోగం రాకుండా ఉంటుంది, మహాజ్ఞానే పుడతాడు, ప్రతి విషయం ముందుగానే తనకు తెలిసి ఉంటుంది. అంటే అనిమాది అష్టసిద్ధులు వచ్చేసి ఉంటాయి చిన్నపిల్లవాడి దగ్గర నుండి. తను ఎప్పుడైతే భగవన్నామస్మరణ అలా ఆపకుండా ఉంటాడో తద్వారా విద్యావంతుడు, మంచి జ్ఞానవంతుడు, మహావివేకవంతుడు అవుతాడు. తనకి పుట్టినందుకు తల్లిదండ్రులు సార్థకత పొందుతారు. కనుక వాళ్ళకి ఇంకో జన్మ లేకుండా పోతుంది. గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఈ పిల్లవాడికి పుట్టుకతోనే అన్నీ పోతాయి. అంటే కంపల్సరీ ఒక్క నామస్మరణకే అంత మహాప్రాధాన్యత ఉన్నది. అలానే అన్ని నదుల్లో స్నానం చేస్తే ఎలా అయితే అన్ని పాపాలు తొలగిపోతాయో ఒక్క నామస్మరణ భగవంతుని స్మరణ చేసినా సరే అన్ని పాపాలు పోతాయట. అందుకని గర్భం నుండి పిల్లల్ని భగవన్నామస్మరణ చేయడం అలవాటు చేయండి. తద్వారా అందరూ సుఖంగా ఉండండి. జై గురుదేవ దత్త.